అనిల్ ఫ్రమ్ బెజ్జంకి. ఈ ప్లేస్లోనే సీతమ్మ గారు చీరలు ఎండేశారని కనబడుతుంది. ఇప్పటికి కూడా అది అలాగే ఉన్నది. కొంచెం బ్లాక్, కొంచెం నల్ల కలర్తో కూడిన తెలుపు పాలరాయి అన్నీ కలిపి ఉన్నది. చూడండి, బాగా చూడండి. ఈ వంతెన పై నుంచి సీతమ్మ గారు ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డు చేయడానికి ఉపయోగించుకునేవారట. ఆ కాలంది కూడా ఎంత గట్టిగా ఉంది, ఇంకా చూడండి. ఎక్కడ ఏది సింహాసనం? బాబు రాముల వారి సింహాసనం, రాముల వారి పాదాలు అందరూ కూడా లైన్లో వచ్చి దర్శనం చేసుకోండి. ఇవి మన రాముల పాదాలు. అక్కడ కూర్చుంటే కాలు ఇక్కడ దాకా అంటే ఇదే రాముల సింహాసనం, చూడండి. మీరు అట్ల నుంచి రావాలి కదా. సరే వెళ్ళండి, ఏదో ఒకటి. అట్లా కాదు, బ్లాక్ అయిపోతుంది. ఇక్కడ రాయి అట్లనే పోయా చిట్టి ఇట్లా పసుపు కుక్క వాళ్ళు తీసుకున్నారా మేడం గారు? మీరు తీసుకోలేదా? చూసారండి ఆ రాళ్ళు ఎలా ఉంటాయో? సింహాసనం తోచిన దక్షిణ కూడా మీరు వేసుకోవచ్చు. ఇక్కడ ఒక మార్గం ఉంది. పక్కపొంటి ఈడేడా? ఇటు కాదు, అటు సైడ్లో ఆ రెండు బెంచ్లు ఉన్నాయి పక్కకు. ఏ రెండు బెంచ్లు? అక్కడ మనం సీతమ్మ చూడగల రామణ గుంటలు ఇది ఒకటి. ఏడున్నాయిరా? ఏడాగా ఒక వెనకాల చీరకు పోవడానికి ముందు. మరి రావణ గుంటలు దేనికి? చూద్దాం, ఆడుకునేది. రావణ గుంట సీతమ్మ ఇది ఒక్కటి చూడలేదురా. ఇప్పుడు మనం పోలేదా? చూసేద్దాం. చీర గుర్తులు పోలేదా? గుర్తులు కనబడుతున్నాయి. వామన గుర్తులు చూడలేదురా? గుంటలు చిన్న అంత ఎత్తు పంపుంది ఇది చూలే. మనం పోయి చూసేద్దాం. ఎక్కడ? గిదగా కూర్చున్న 9 అడుగుల 40 అడుగుల పంచ అంటే గుంటూరు అప్పుడు వాళ్ళు. ఇవే శ్రీరాముల 7 లోకాలు 7 పాదాలు. కానీ ఇక్కడ గుంట మనం తీసుకెళ్ళిన ప్లేస్ లేదు అసలు. ఇక్కడ అయితే ఇక్కడ పోసిండు అన్నట్టు. మరి నాకు ఒక డౌట్, సీతమ్మ తల్లి నది పేరు సీతమ్మ. సీతమ్మ అక్కడికి ఇక్కడికి ఎంత దూరం ఉన్నది? దాని నుంచి వెళ్ళి ఇక్కడికి ఎట్లా ఒక ఇల్లు వచ్చి ఉండేదేమో, వీడు ఉండేదేమో. ఒక నుంచి